మొత్తానికి మరో 70 స్థానాలకు సంబంధించి మరో గంటలో ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఏదేమైనా బీజేపీ లీడ్లో ఉంది కనుక అధికారం చేజిక్కించుకునే దిశగా భారతీయ జనతా పార్టీ అయితే సక్సెస్ అయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు చూసుకుంటే కనుక 46 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 24 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇంకా ఏ పార్టీకి కూడా అక్కడి ప్రజలు అవకాశం ఇవ్వలేదు. అటు సెంట్రల్లో చూసుకున్నా, ఔటర్ ఢిల్లీలో చూసుకున్నా కూడా ఆప్కి సంబంధించి ఎవరు కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయారనేది అయితే స్పష్టమవుతుంది. ఉచిత హామీలు, గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆప్ కొనసాగిస్తున్నప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీలను అడాప్ట్ చేసుకునే విధంగా ఉచిత హామీలతో బీజేపీ ముందుకొచ్చింది. దీంతో పాటుగా బడ్జెట్లో ఇచ్చిన ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానివ్వండి, 8th PRCకి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా కాస్త కలిసి వచ్చాయి. మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే విషయంలో బీజేపీ సక్సెస్ అయింది అన్నది ఇప్పుడు ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. సో ఇంకొకటి, ఇండి కూటమిలో ఉన్న లుకలుకలు కూడా ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఓట్ పర్సంటేజ్ పోవడానికి కారణం అని చెప్పేసి కూడా విశ్లేషణలు అయితే ఇప్పటి వరకు వచ్చాయి. ఏదేమైనా ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు అధికార దాహంలో కేజ్రీవాల్ మునిగి తేలారు అంటూ ఆయన విమర్శించారు. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అప్రతిష్ట పాలయ్యారు, అందుకే ప్రజలు ఇప్పుడు ఆప్ను ఓడించారు, కేజ్రీవాల్ను ఓడించారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. నెక్స్ట్ ప్యానెల్తో మనం డిస్కషన్ కొనసాగిద్దాం. ఒకసారి అన్నా హజారే ఏమన్నారో బయట విందాం.